హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, బద్రీనాథ్లో ఎర్లీ మార్నింగ్ లేచి మేము ఫుడ్ తిని దర్శనం చేసుకొని అక్కడ కొన్ని వస్తువులు కొనుక్కొని ఆ ఈవినింగ్ మాన విలేజ్కి వెళ్ళాం. ఆ బ్లాగ్ ఇప్పుడు మీరు చూడబోతున్నారు. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనమైతే నిన్నంతా బాగా తిరిగి లాస్ట్కి ఫైనల్గా హోటల్కి రీచ్ అయ్యామన్నమాట. హోటల్లో రీచ్ అయిన తర్వాత ఏంటంటే రూమ్ తీసుకుని నైట్ రెస్ట్ తీసుకున్నాం. ఎందుకంటే ఫుల్గా స్ట్రైన్ అయిపోయాం. అరౌండ్ ఒక 6 hours బస్సులో నించొని ఉన్నాం. యాక్చువల్ 20 kilometers ట్రావెల్ చేయడానికి మాకు అరౌండ్ 8 hours పట్టింది. ఎందుకంటే మధ్యలో ఒక హిల్ ఫ్లడ్ అయిపోయింది. హిల్ ఫ్లడ్ అవడం వల్ల రోడ్ క్లోజ్ అయిపోయింది అనమాట. లేకపోతే మేము ముందుగానే వచ్చేవాళ్ళం. సో మేమైతే ప్రజెంట్ బద్రీనాథ్లో ఉన్నాం అనమాట. బద్రీనాథ్ని చూసేద్దాం అంతా. బద్రీనాథ్ని చూసే ముందు మాకైతే చాకలిగా ఉంది. ఎందుకంటే ఎన్ని రోజులు ఫుడ్ లేదు కదా. బద్రీనాథ్లో తెలుగు ఫుడ్ దొరుకుతుంది కాబట్టి తెలుగు ఫుడ్ నెతుక్కొని ఫుడ్ తిన్న తర్వాత టెంపుల్కి అయితే వెళ్తాం. మరి బయటకైతే వెళ్ళి ఫుడ్ వేట కొనసాగిద్దాం. చలో. అయితే బద్రీనాథ్లో రెడీ అవుతున్నాం టెంపుల్కి వెళ్ళడానికి. కానీ కొంచెం ఆకలిగా ఉంది. సో తినేసి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి మేమైతే ముందుకు వెళ్తున్నాం అనమాట. ముందుకు వెళ్తున్న మాకైతే శంకర్షి హోటల్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి తెలుగు ఫుడ్ దొరుకుతుందని అన్నారు. అంటే లైక్ దోశ, ఇడ్లీ, ఇంకా వడ దొరుకుతాయి అన్నారు. సో ట్రై చేద్దామని చూసి లోపలికి వెళ్తాం అనమాట. లోపలికి వెళ్ళి ఫుడ్ ట్రై చేయడమే. అండ్ ట్రై చేసిన టెంపుల్కి వెళ్తాను అనమాట. సో లెట్స్ గో. మరి వేడి సాంబార్, ఇడ్లీ, వడ తింటున్నాం అనమాట. నేను వర్మ కూడా ఆడు లాగిన్ చేస్తున్నాడు. అసలు ఆగడు కదా, ఆకలికాడు. అటు రాదు ఫుల్గా ఆకలేక గింజుకున్నాడు ఫుల్గా. నేను అడిగి హెల్ప్ చేశాను. అడిగైనా విశ్వాసం లేదు, ఆకుని తినేస్తున్నాడు. సో మనకు కూడా ఆకలేస్తున్నాం, మనం కూడా తినేద్దాం. సో మరి స్టార్ట్ చేద్దాం. తిన్నాం. ఇడ్లీ చాలా గట్టిగా ఉందంట. మనం కూడా టేస్ట్ చేసేద్దాం. ఓకే, పర్లేదు తినొచ్చు. మేము అక్కడ తిన్న ఫుడ్తో పోలిస్తే ఈ ఫుడ్ చాలా బాగుంది. ఎందుకంటే మాకు అక్కడ ఈ చపాతీలు, పరోటాలు తప్ప ఏం దొరకలేదు. దోశ, ఇడ్లీ, గారి దొరికేసరికి మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యి తినేసాం. కానీ తర్వాత తెలిసింది నార్మల్ టేస్ట్గానే ఉన్నాయని చెప్పి. ఫస్ట్ తినడం మాత్రం చాలా బాగున్నాయి. నెక్స్ట్ వాళ్ళు తినే కొద్దీ టేస్ట్ అనేది తగ్గింది. ఇక్కడ చూసుకోవచ్చు, వర్మ సాంబార్లో వాడేసుకొని తెగ తినేస్తున్నాడు. ఇంకా తినేసిన తర్వాత హోటల్ని చూసి అలా ముందుకైతే వెళ్తున్నాం. ముందుకు వెళ్తున్నప్పుడు మాకు తెలిసింది ఏంటంటే మొత్తం బద్రీనాథ్ని డెవలప్ చేస్తారంట. ఎలా డెవలప్ చేస్తారంటే అక్కడ ఒక ఇమేజ్ కూడా పెట్టారు, సేమ్ అలా డెవలప్ చేస్తారని చెప్పి. అలా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలా అయితే మాత్రం బద్రీనాథ్ సూపర్ ఉంటుంది. బద్రీనాథ్లో కొన్ని హోటల్స్ ఉన్నాయి, అవి చాలా చాలా కాస్ట్ ఎక్కువ అనమాట. ఆ హోటల్లో మనం ఉండలేం. ఎందుకంటే నియర్లీ 1 dayకే 17,000 18,000 ఉంటుంది. ఎవరైతే విఐపీస్ వస్తారో వాళ్ళు మాత్రమే ఉండగలరు. మనం చోటమోటా యూట్యూబర్స్ కాబట్టి చిన్న చిన్న హోటల్స్లోనే ఉండాలి. ఇక్కడ చూసుకోవచ్చు, రైట్ సైడ్లో మనకు కనబడుతుంది చూసారా. ఈ విధంగా డెవలప్ చేస్తారు బద్రీనాథ్ని. చూడడానికి చాలా బాగుంది కదా. వన్స్ కంప్లీట్ అయితే చాలా బాగుంటుంది. కానీ ప్రజెంట్ బద్రీనాథ్ క్లోజ్లో ఉంది. ఈ టైంలో ఏం జరగదు. నెక్స్ట్ ఏప్రిల్ తర్వాత ఓపెన్ అయిన తర్వాత చూడాలి మరి అక్కడ వర్క్స్ అన్ని స్టార్ట్ చేస్తారు లేదో. కానీ అక్కడ మనం చూసుకుంటే అక్కడక్కడ సమ్ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. నేను కుదిరితే బద్రీనాథ్ మళ్ళీ వెళ్తాను. ఏప్రిల్లో కానీ, మేలో కానీ, జూన్లో కానీ వెళ్ళి బద్రీనాథ్ ఎలా ఉందో చూస్తాను. అక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ అవుతున్నాయో చూస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారా, చాలామంది భక్తులు దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మేము కూడా ఆ ప్లేస్కి వెళ్ళి దర్శనానికి వెళ్ళాలి. యాక్చువల్గా ఈ రూట్ నుంచి వెళ్దాం అనుకుంటే ఈ రూట్ క్లోజ్ చేశారు. వేరే రూట్ నుంచి వెళ్ళాలంట. వెళ్ళేటప్పటికి మనం పాసెస్ తీసుకోవాలి. పాసెస్ తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళాలి. పాసెస్ తీసుకునే ముందు మనకి అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్కి వెళ్తే అక్కడ మనం ఆల్రెడీ బుక్ చేసుకున్న స్లాట్స్ ఉంటాయి కదా, ఆ స్లాట్స్ చూపిస్తే ఈ టికెట్స్ ఇస్తారు. ఆ టికెట్స్ తీసుకొని మనం వెళ్ళిపోవటమే. నాకు వర్మకి 2 టికెట్స్ అయితే ఇచ్చారు. ఆ 2 టికెట్స్ తీసుకొని మేమైతే ముందుకు వెళ్తున్నాం. ముందుకు వెళ్ళి అలకనంద రివర్ మీదుగా మనం బద్రీనాథ్ని చేరుకొని బద్రీనాథ్ని దర్శించుకుంటాం. చాలా బాగుంది, చాలా చల్లగా ఉంది అక్కడైతే. మనం ముందు అబ్జర్వ్ చేస్తే మనకి సిటీ ప్లాన్ ఇచ్చారు చూసారా, చాలా బాగుంది కదా. ఇలా కానీ బద్రీనాథ్ అయితే ఓ రేంజ్లో ఉంటుంది. ఇప్పుడే చాలా బాగుంది, ఇలా అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైతే బద్రీనాథ్ని దర్శించుకోనికి వెళ్తారో వాళ్ళు చూసి చాలా చాలా ఆనందిస్తారు. మరి మనమైతే బ్రిడ్జ్ దాటుకుని వెళ్ళిపోదాం. బద్రీనాథ్ని దర్శించుకోవాలంటే మనం కొంచెం ముందు ఒక రివర్ని దాటాలి. ఆ రివర్ అల్కనంద రివర్. ఈ అల్కనంద రివర్ని దాటిన తర్వాత మనం గుళ్ళోకి అయితే వెళ్తాం. మీకు చూపిస్తాను చూడండి రివర్ ఎలా వెళ్తుందో. చాలా ఫోర్స్గా వెళ్తుంది రివర్ అయితే. మనకి వచ్చినట్టు కనిపిస్తుంది చూసారా, అదే ఈ రివర్ అలకనంద రివర్. మనం మానా విలేజ్కి వెళ్తే అక్కడ సరస్వతి రివర్ ఉంటుంది. సరస్వతి రివర్ ఎక్కడ పుట్టిందో కూడా మనకు తెలుస్తుంది.
ఇంకా అక్కడ భగీరథ రివర్ కూడా కనిపిస్తుంది. మరి మనమైతే ముందుకు వెళ్ళి దేవుని దర్శించుకుందాం. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత అక్కడ చాలామంది బొట్లు పెడుతున్నారు. అలానే నాకు వర్మకి బొట్లు అయితే పెట్టారు. మేము ఇద్దరం బొట్లు పెట్టుకొని లైన్లో నుంచున్నాం. కానీ అక్కడికి వెళ్ళగా ఏమైందంటే ఒక 1 అవర్ లేట్ అని చెప్పారు దర్శనం. మేము లైన్లో నుంచొని 1 అవర్ తర్వాత ముందుకెళ్ళాం. ముందుకెళ్తే మాకు కనిపించింది ఈ బద్రీనాథ్ని గుడి. చాలా బాగుంది కదా. మేమైతే చాలా బాగా దేవుని దర్శించుకున్నాం. ఆలయం లోపలికి వెళ్ళాక ఎంత హడావిడిగా ఉన్నా, ఎంత గోలగా ఉన్నా చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది. మేము వెళ్ళేటప్పుడు కూడా అంత గోల, అందరూ తోసుకుంటున్నారు. అయినా కూడా మాకు అంతలా ఏం అనిపించలేదు. ఇంకా లోపలికి వెళ్ళాలనే తపనే ఉంది. అక్కడ చాలామంది గంటలు కొడుతున్నారు ఎగిరెగిరి. ఇంకా లైన్ చూసారు ఎలా ఉందో. అందరూ లోపలికి వెళ్ళడానికి వస్తున్నారు. లోపల కొలువై ఉన్న బద్రీనాథ్ని దర్శించుకోవడానికి మేము వెళ్ళిన రోజు ఎంతమంది వస్తారనుకోలేదు. మేమేమనుకున్నామంటే లోపలికి వెళ్ళాక మమ్మల్ని తొందరగా బయటకు పంపించేస్తారేమో, ఇంకా మేము లోపల ఉండలేమో అనుకున్నాం. కానీ దర్శనం అయిన తర్వాత టెంపుల్ లోపల మేము చాలాసేపు ఉన్నాం. అండ్ క్రౌడ్ ఇంత ఉంది కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మేము ఎంతసేపు ఉన్నామో మాకే తెలియదు. చాలా బాగుంది లోపల. వర్షం పడుతుంది, చినుకులు పడుతున్నాయి. ఆ చినుకులు పడుతున్నా కూడా లోపలే ఉండి మొత్తం దేవుని దర్శించుకున్నాం. మీకు నేను చూపిస్తాను కూడా. చిన్న చిన్న వీడియోస్ తీసుకున్నాను, చాలా షార్ట్ వీడియోస్ తీసాం. ఇంకా దర్శించుకున్న తర్వాత లోపల ఉన్నంతసేపు చాలా చాలా ప్రశాంతంగా ఉంది. ఎంత క్రౌడ్ ఉన్నా సరే ఎంత ప్రశాంతంగా ఉందో చెప్పలేము. లోపలికి వెళ్ళేటప్పుడు బద్రీనాథ్ స్వామి ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది. ఇక్కడ చిన్న గోపురంలో ఉంటుంది. లోపల మనం ఉండొచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే గంట కనిపిస్తుంది కదా, ఆ గంటని చాలామంది కొట్టడానికి ట్రై చేశారు. కానీ ఆ గంట చాలా పైకి ఉండడం వల్ల కొంతమంది కొట్టారు. కొంతమంది హెల్ప్ చేస్తే కొట్టేయచ్చు. మనం కూడా కొడదాం అనుకున్నాం కానీ ఆ క్రౌడ్లో ఆ గంట దగ్గరికి వెళ్ళడం చాలా కష్టమైంది. అందువల్ల కొట్టలేకపోయాం. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత టెంపుల్ ఉంది. టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వస్తే చాలా బాగుంది. అక్కడ నుంచి ఆ మబ్బులలో వెళ్తూ వర్షంలో పడుతూ ఉంటే చాలా అద్భుతంగా ఉంది. మేమైతే చూసి చాలా ఆనందపడ్డాం. చూస్తున్నారు కదా చినుకులు పడుతున్నాయి. అలానే టెంపుల్ పైన చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. ఇంకా ఆ వర్షపు చినుకులు అయితే చిన్న చిన్న చినుకులు పడటం వల్ల సూపర్ ఫీలింగ్ అసలు. టైం ల్యాప్స్లు కూడా ఉన్నాయి చివరిలో, అవి కూడా చూడండి. ఇది నేను వర్మ తీసుకున్న ఫొటోస్ ఇంకా వీడియోస్ అనమాట. చాలా బాగా వచ్చాయి. మరి మీకు ఎలా అనిపించాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. అయిపోయిందన్నమాట. టెంపుల్ వెనకతలో ఉంది. దర్శనం చాలా బాగా అయింది. అండ్ మేము చాలా ఎంజాయ్ చేసాం దర్శనం అయితే. అండ్ దేవుని చాలా దగ్గర నుంచి చూసాం. అండ్ ఇంకా చూసుకుంటే మనకి టెంపుల్ వెనకతల మన వెనకాల టెంపుల్ ఉంది. అండ్ అలానే ఏంటంటే మనకి మంచి బ్యూటిఫుల్ సినిక్ వ్యూస్ ఉన్నాయి ఇక్కడ, అన్నీ చూపిస్తాను మీకు. అండ్ వర్షం పడుతుంది అనమాట. వర్షం పడుతున్నా మాకు ఇంకా ఎక్కడ ఉండాలనిపిస్తుంది. అంటే ఈ ప్లేస్ ఎంత బాగుందో ఆలోచించండి. బద్రీనాథ్ మాత్రం చాలా చాలా బాగుందన్నమాట. దర్శనం అయిపోయిన తర్వాత మేము బయటకు చాలా వీడియోస్ తీసుకున్నాం చెప్పాం కదా. ఆ వీడియో తీసుకున్నప్పుడు ఇంకా క్రౌడ్ చూసారు ఎలా ఉన్నారో. చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ మనకి శ్రీ బద్రీనాథ్ స్వరూపమూర్తి కనిపిస్తారు. చూడండి, ఈయనే శ్రీ బద్రీనాథ్ స్వరూపమూర్తి. శ్రీ బద్రీనాథ్ స్వరూపమూర్తి కానీ చూసిన తర్వాత మేము బయటకు వచ్చాం. టెంపుల్ని బయట నుంచి మళ్ళీ చూసాం. చాలా చాలా బాగుంది. ఆ తర్వాత మేము ఏం చేసామంటే కొన్ని వస్తువులు కొనుక్కుందాం అని చెప్పి మేము బయటకు వెళ్ళాం. బయటకు వెళ్ళి అక్కడ స్ట్రీట్ షాపింగ్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి చాలా చూసాం. చూస్తున్నప్పుడు ఏమైనా కొందాం అనుకుంటే అక్కడ మాకు కనిపించినవి ఇవి ఉన్నాయి. బ్యాగ్స్, స్వెటర్స్, ఇంకా చాలా బొమ్మలు ఉన్నాయి. నాకైతే కొన్ని నచ్చాయి, కొన్ని కొందాం అనుకున్నాను. చూసారా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కదా, శివుని బొమ్మ కొన్నాను. అలానే ఒక బద్రీనాథ్ తర్వాత కేదార్నాథ్ గుళ్ళు ఉంటే ఆ 2 గుళ్ళు సపరేట్ కొన్నాను. ఇంకా బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి 4 కలిసిన ఒక చెక్క బొమ్మ ఉంటుంది. అది నాకు చాలా నచ్చింది, అది కొన్నాను. అలానే మన వర్మ రుద్రాక్ష కొందాం అనుకున్నాడు, అది కూడా కొన్నాం. మేము బద్రీనాథ్ తీసుకున్న ఫోటో అలా మేము ఈయన షాప్లోనే అక్కడ కొన్నాం అనమాట. టెంపుల్ చెప్పా కదా, టెంపుల్స్ ఇక్కడ కొన్నాను. ఇంకోటి ఇదే నాకు బాగా నచ్చింది, ఇది కొన్నాను. అది చాలా బేరం ఆడి కొన్నాను. ఎందుకంటే నాకు చాలా నచ్చింది. చాలా ఎక్కువ రేట్ చెప్తున్నారు, అందరూ అంత రేట్ ఉండదు అంటున్నారు. అంటే అక్కడ కొంతమంది తెలుగులు పరిచయం అయ్యారు, వాళ్ళు చెప్తున్నారు అనమాట. మొత్తానికి నేనైతే నాకు నచ్చింది కాబట్టి కొనేసాను అదైతే. ఇంకా టెంపుల్ చూడండి, చాలా బాగుంది కదా. ఇప్పుడు మీకోసం కొన్ని టైం ల్యాప్స్లు వస్తాయి. ఆ టైం ల్యాప్స్ మ్యూజిక్ ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత వ్లాగ్ నేను చేద్దాం.
ఫ్రెండ్స్ నేనైతే మీకు బద్రీనాథ్‌లో ఎలా ఎంజాయ్ చేసామో, టెంపుల్‌ని ఎలా దర్శించుకున్నామో, ఇంకా మేమేం కొన్నామో, ఏం తిన్నామో చూపించాలనుకుంటున్నాను. మరి మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా ముఖ్య విషయం, మీరు బద్రీనాథ్ వెళ్ళాలనుకుంటే కామెంట్ చేయండి. వెళ్ళిన వాళ్ళున్నా కామెంట్ చేయండి. మరి వీడియోని చివరి దాకా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్. బాయ్. టేక్ కేర్.